మోకాళ్లు నడుము నొప్పులకు ఆపరేషన్ అవసరం లేకుండా ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందిస్తున్నారు డాక్టర్ కార్తీక రెడ్డి గారు. వేద పెయిన్ క్లినిక్ జేఎన్టీయూ మెట్రో స్టేషన్ దగ్గర హైదరాబాద్ 8186959697. ఉద్యోగాల పేరుతో కొన్ని కంపెనీలు, అధిక వడ్డీల పేరుతో మరికొన్ని సంస్థలు. చెప్పేదేదైనా మోసం మాత్రం కామన్ అయిపోయింది. చాలా కాలంగా పెట్టుబడులు, అధిక వడ్డీలు పేరు చెప్పి కొన్ని సంస్థలు ప్రజల్ని నిండా ముంచేస్తున్నాయి. ఎన్ని మోసాలు వెలుగులోకి వచ్చినా ప్రజల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఆ మధ్య హైదరాబాద్లోని సాఫ్ట్వేర్ కంపెనీ బోర్డు తిప్పేసి వందలాది మంది నిరుద్యోగులను రోడ్డున పడేసింది. తాజాగా మరో ఘటన తెరపైకి వచ్చింది. మాదాపూర్లోని డీకేజెడ్ టెక్నాలజీస్ కంపెనీ అధిక వడ్డీల పేరుతో 700 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత బోర్డు తిప్పేసింది. ఆశ ఉండాలి, తప్పులేదు. అత్యాశ మాత్రం అస్సలు పనికిరాదు. డబ్బు ఖర్చు పెట్టే విషయంలోనైనా, పెట్టుబడి పెట్టే విషయంలో అయినా సరే జాగ్రత్తగా ఉండాల్సిందే. ఈజీగా డబ్బొస్తుందని ఎవరైనా చెబితే వారి పట్ల మరీ జాగ్రత్తగా ఉండాలి. కానీ ఆచరణలో మాత్రం అలా జరగటం లేదు. డబ్బులు వస్తున్నాయంటే చాలు వెనక ముందు ఆలోచించకుండా అడిగేస్తున్నారు. 100 పెడితే 1000, 1000 పెడితే లక్షలు, లక్షలు పెడితే కోట్లు అనే ప్రచారాలు చూడగానే ఎగబడి పెట్టుబడులు పెట్టేస్తున్నారు. బంధువులు, స్నేహితులతో కూడా ఇన్వెస్ట్ చేయిస్తున్నారు. ఇలాంటి అమాయకులనే టార్గెట్ చేసి నిండా ముంచేస్తున్నారు కేటుగాళ్లు. ఇలా 10-100 కాదు, ఏకంగా 700 కోట్ల రూపాయలు కొల్లగొట్టి బోర్డు తిప్పేసింది ఓ కంపెనీ. అమాయకుల అత్యాశను క్యాష్ చేసుకుంటున్న కేటుగాళ్లు తక్కువ పెట్టుబడితో అధిక లాభాలిస్తామని నమ్మించి కోట్లు కొల్లగొట్టారు. 100 మందినో 1000 మందినో కాదు, ఏకంగా 55,000 మందిని నట్టేట ముంచారు. పెట్టుబడులు పెట్టిన బాధితులు ఇప్పుడు రోడ్డెక్కి లబోదిబోమంటున్నారు. హైదరాబాద్ కేంద్రంగా భారీ మోసం వెలుగు చూసింది. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలిస్తామని మాదాపూర్లో ఓ కంపెనీ తెరిచారు కేటుగాళ్లు. డీకేజెడ్ టెక్నాలజీస్ పేరుతో అమాయకులకు గాలం వేశారు. కేవలం ఒక వర్గం టార్గెట్ గా దుకాణం తెరిచారు. ఆ వర్గాన్ని తమదైన శైలిలో ప్రభావితం చేశారు. 1000 రూపాయల నుంచి కోట్ల రూపాయల వరకు ఎంతైనా పెట్టుబడి పెట్టండని, పెట్టిన పెట్టుబడికి నెల 8 నుంచి 10% వడ్డీ మీ అకౌంట్లో జమ చేస్తామని చెప్పారు. అట్రాక్ట్ అయిన కొందరు 5,000, 10,000 పెట్టుబడి పెడితే మరికొందరు లక్షల రూపాయలలో పెట్టుబడి పెట్టారు. ఇన్వెస్టర్లకు నెల వడ్డీ డబ్బులను ప్రాఫిట్స్ రూపంలో వాళ్ల అకౌంట్స్ లో జమ చేస్తూ వచ్చారు. దీంతో ఇన్వెస్టర్లలో అత్యాశ పుట్టింది. నెల క్రమం తప్పకుండా అకౌంట్లో డబ్బులు పడుతూ ఉండడంతో గుడ్డిగా నమ్మేశారు. బ్యాంకుల్లో, బీరువాల్లో డబ్బులు దాచుకునే బదులు నెల అధిక లాభాలు వస్తున్నాయని పెట్టుబడిని రెట్టింపు చేశారు. 1000 పెట్టిన వాళ్లు లక్షలు, లక్షలు పెట్టిన వాళ్లు కోట్ల రూపాయల వరకు పెట్టుబడిగా పెట్టారు. ఒకే వర్గాన్ని టార్గెట్ చేస్తూ వెలిసిన కంపెనీ కావడంతో ఆ వర్గంలో తక్కువ టైంలోనే ఎక్కువగా ప్రచారం జరిగింది. ఇన్వెస్టర్లు కూడా తమ స్నేహితులు, బంధువులతో పెట్టుబడులు పెట్టించారు. రోజుల వ్యవధిలోనే కోట్ల రూపాయలు పెట్టుబడిగా వచ్చి చేరాయి. దీంతో కేటుగాళ్లు మరో అడుగు ముందుకేశారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో జోరుగా ప్రచారం చేయించారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, స్నాప్చాట్, యూట్యూబ్ ఇలా దేన్ని వదలకుండా ప్రమోట్ చేసుకున్నారు. టీవీ ఛానళ్లలో యాడ్స్ రూపంలో ప్రసారం చేయించుకున్నారు. అనుకున్న టార్గెట్ కంటే రెట్టింపు డబ్బులొచ్చాయి. పెట్టుబడుల రూపంలో అప్పటికే 700 కోట్ల రూపాయలకు పైగా సమకూరింది. దాంతో ఉన్నట్టుండి బోర్డు తిప్పేశారు. మాదాపూర్లో ఏర్పాటు చేసిన ఆఫీసును రాత్రికి రాత్రే ఖాళీ చేసి వెళ్లిపోయారు. 2 నెలలుగా ప్రాఫిట్ డబ్బులు అకౌంట్లో పడకపోవడంతో కంపెనీ నిర్వాహకులకు కాల్ చేశారు. స్విచ్ ఆఫ్ ఉంది. కంపెనీకి వెళ్లి చూశారు, తాళముంది. అప్పుడు అర్థమైంది మోసపోయామని. నిండా మునిగాక గానీ తేరుకొని డీకేజెడ్ టెక్నాలజీస్ కంపెనీ బాధితులు ఒక్కసారిగా రోడ్డెక్కారు. ఇలా 100-1000 మంది కాదు, ఏకంగా 55,000 మంది బాధితులు. ఒక్క హైదరాబాద్లోనే 18,000 మంది బాధితులున్నట్టు గుర్తించారు. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకకు చెందిన బాధితులు హైదరాబాద్లోని ప్రెస్ క్లబ్కు చేరుకున్నారు. తాము మోసపోయిన విషయాన్ని మీడియా ముందుంచారు. వందలాది మంది ర్యాలీగా వెళ్లి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రాఫిట్ ఉంది, ఇవి ఇంట్రెస్ట్ మేము తిన్నాం, ప్రాఫిట్ ఉంది, మీరు మళ్ళీ చెప్పేసి ఇట్లా మోసం చేశారు. నాకు నేను 5,50,000 చేసిన. నేను అంటే స్టార్టింగ్ లో మిమ్మల్ని అట్రాక్ట్ చేయడానికి, మిమ్మల్ని నమ్మించేందుకు కొంత ప్రాఫిట్స్ కూడా ఇచ్చి ఉంటారు, మీ అకౌంట్ లో వచ్చేసి ఉంటారు. 2018 నుంచి ఇది నడుస్తుంది, కంపెనీ ఆఫీస్ నడుస్తుంది. ఇప్పుడు దాకా ఇచ్చింది, జూన్ నుంచి స్టాప్ చేశారు. ప్రతి నెల lakhs కి 12% ఇచ్చారు. 12 అంటే 12,000 ఇట్లా ఇచ్చారు. నాకు 12,000 ఎప్పుడు 11,000 ఇట్లా ఇచ్చారు. ఈ ఇక్బాల్, అష్ఫాక్ రాహిల్ ఇద్దరు బాస్ ఉన్నారు. ఇంకా ఈ ఉమేర్ అన్ని ఎంప్లాయీస్ ఉంది. ఉమేర్ చాలా క్లోజ్ ఉంది, అన్ని రిలేటివ్స్ ఉంది. రిలేటివ్స్ ఇది ఫ్రాడ్ చేశారు.
డీకే జోడి టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు ఆషిక్ రాహిల్తో పాటు మేనేజర్లుగా ఉన్న ఎండి ఇక్బాల్, సయ్యద్ ఉమేర్, భాగ్యశ్రీ, సునీత, ఫాతిమా, మొయిజ్, అలీజా, అస్లాం, సల్మాన్, నజీర్, సబియా, బిలాల్లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. గుడ్డిగా నమ్మి అప్పు చేసి మరీ పెట్టుబడులు పెట్టామని కొందరు, ఇంట్లో ఉన్న నగలు, ఆస్తులు అమ్మి పెట్టుబడులు పెట్టామని మరికొందరు తమ గోడు వెళ్లబోసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.